జై తెలంగాణ. ఒక్కసారి గట్టిగా చేతులు ఎత్తాలి అందరు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈనాటి సభాధ్యక్షులు ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమం మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, ఇక్కడే ఓటమి చెందినా కూడా అనునిత్యం ఇక్కడే ఉండి నిత్యం సేవలు అందిస్తున్నటువంటి మా మిత్రులు సండ్ర వెంకటవీరయ్య గారు, మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు, మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, అన్న నామా నాగేశ్వరరావు గారు, మాజీ ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షులు తాత మధు గారు, 10 నియోజకవర్గాలని పటిష్టంగా ఏర్పరచుకుంటూ ముందుకు పోవాలని బాధ్యత అప్పచెప్తే అహర్నిశలు తిరుగుతూ అందరినీ ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి తక్కలపల్లి రవీంద్రరావు గారు, కూరాకల నాగభూషణం అన్న, లింగాల కమలరాజు గారు, బొమ్మేరు రామూర్తి గారు, మెత్స నాగేశ్వరరావు గారు, దిండిగల రాజేంద్ర అన్న, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటి నుంచి కూడా మళ్ళీ గెలవాలనే కాంక్షతో అహర్నిశలు తిరుగుతున్నటువంటి రాకేష్ రెడ్డి గారు, ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఒక మంచి గట్టి పట్టుదల ఉన్నటువంటి వెంకటవీరయ్య నాయకుడిని కోల్పోయారు. అంటే కోల్పోయారు మీన్స్ 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏం పనులు జరగడం లేదు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప, గతంలో చేసిన ఆనవాళ్ళు తప్ప ఇక్కడ ఏం లేవు. మరి ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఈ జిల్లాల్లో ఒరగబెట్టింది అయితే ఏం లేదు. ఇక నేను ఆ సబ్జెక్టులన్నీ అన్న చెప్తారు. ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం మాత్రం ఇప్పుడు ఎన్నుకున్నటువంటి 294 బూతుల్లో ఉన్నటువంటి ఇద్దరు మెంబర్లు కానీ వాళ్ళే ఈ బూతులలో మనం కష్టపడి ఈ పార్టీకి సైనికులుగా తయారు చేసుకున్నాడు కేటీఆర్ గారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ అడ్రస్లు వాళ్ళతో నిత్యం పార్టీ ఆఫీసులో ఉంటుంది, కేసీఆర్ గారి దగ్గర ఉంటుంది, కేటీఆర్ గారి దగ్గర ఉంటుంది. ఏ ప్రోగ్రాం అయినా ఇక నుంచి చేయాలంటే వాళ్ళ ద్వారానే జరుగుతుంది. మీరు మాత్రం పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మన ఓట్లు పోకుండా వేరే ఓట్లను, మన వాళ్ళందరినీ ఓట్లు పోకుండా వేరే పార్టీలు కుట్ర చేస్తాయి. ఆ కుట్రను ఛేదించి మన 18 ఏళ్ళు నిండిన ఓటర్లను, కొత్త ఓటర్లను మన ఓట్లు పోకుండా మాత్రం జాగ్రత్త పడి పనిచేసుకుందాం. నేను ఒక్క విషయం మాత్రం చెప్తున్నా. 432 హామీలు, 6 గ్యారంటీలు కాదు, 432 దొంగ హామీలు ఇచ్చి దాంట్లో ముఖ్యంగా నా సబ్జెక్ట్ ఏంటంటే బీసీలను కాపాడుకునే ప్రయత్నం. బీసీలకు 42% దొంగ హామీ ఇచ్చిన రిజర్వేషన్ అధికారంలోకి వచ్చిండు. దాన్ని ఖచ్చితంగా మన బీసీ సోదరులందరం కూడా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది. మేము పార్లమెంట్లో కొట్లాడుతున్నాం. కేసీఆర్ గారు 2014 మొట్టమొదటి అసెంబ్లీలోనే 33% మహిళలకు, 33% బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. కానీ దాన్ని తెలియనట్టు బీసీలకు ఏదో ఒరగబెడుతున్నాం, మేము చేస్తున్నామని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కనీసం బీసీలకు మంత్రి పదవులు ఇవ్వలేదు, కార్పొరేషన్ పదవులు ఇవ్వలేదు, ఏటా 20,000 కోట్ల రూపాయలు కూడా ఇస్తాను ఇవ్వలేదు. ఏమీ చేత కాదు, మోసం చేస్తున్నాడు. ఈ మోసాన్ని మాత్రం మనం గ్రహించాలి. ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి అయిపోయింది, ఎన్నిక అయిపోయింది, కేసీఆర్ గారు రావాలని ఎదురు చూస్తున్నారు. ఇక ఎక్కువ సమయం లేదు, ఖచ్చితంగా కూడా మనందరం కష్టపడదాం. ఇప్పటి వరకు కూడా 2014లో 1 సీటు, 18లో 1 సీటు, 23లో 1 సీటు ఇచ్చినా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధికి కేటీఆర్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు ఖమ్మం జిల్లాని కేసీఆర్ గారి నేతృత్వంలో. అదే మనం ఖచ్చితంగా ఈసారి 1 సీటు కాదు, పక్కన 0 పెట్టి 10కి 10 సీట్లు తెస్తామని మీరు గట్టిగా చప్పట్ల ద్వారా కొడతామని చెప్పేసి గ్యారంటీగా అన్న మేమందరం కష్టపడతాం. ఎప్పుడు ఎన్నిక వచ్చినా అది మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి గారిని చేసుకునే ఎన్నికనే. మొన్న విజయ్ని చూసి ఎట్లయితే ఓట్లేశారో కేసీఆర్ గారు కూడా చూసి అట్లా ఓట్లేయాల్సిన అవసరం